నంద్యాల నియోజకవర్గంలోని జొన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెంట్రల్ వేర్ హౌస్ మేనేజింగ్ జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందం రెడ్డి జొన్న రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అన్లోడింగ్ చేసి ఆదుకోండి అని రోడ్లపై వందల లారీలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జొన్న రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తాము పండించిన జొన్నలను సెంట్రల్ వేర్ హౌసింగ్ కు తీసుకువచ్చారు. కొన్ని చిన్న సమస్యల వల్ల రైతులు తెచ్చిన జొన్నలను అన్లోడింగ్ లో ఆలస్యం కావడంతో వందల లారీలు రోడ్లపై ఉన్నాయని అన్నారు. రైతులు ఇబ్బంది కలగకుండా వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన అన్నారు. నూట యాభై పైన ఉన్నాయి, 50 పైన డైలీ 30 పోతాయట. 30 కాదు 50. బీఆర్ఓలను కూడా పిలిపించుకున్నారంట, కానీ చెప్పలేదు ఈ రోజు ఏముంటుందని చెప్పి నువ్వు తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నట్టు కాదు. ఇప్పుడు జొన్నలు రైతులందరూ కూడా గ్రామాల నుంచి తోలడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేసినారు, ధర్నా చేసినారని చెప్పేసి 100 లారీల దాకా ఈరోజు పక్కన పెట్టి అన్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే జేసీ గారు కూడా రావడం జరిగింది. అందరు కూడా సార్ట్అవుట్ చేస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు. లేకపోతే వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే రైతులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్ని కూడా అన్లోడ్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.